కవితమ్మ ఊ అంటే అంటే మొత్తం జనాలనే ఉంటుందట. మీటింగులు, ధర్నాలు, కథ కార్ఖానా ఎప్పుడు చూడు జనాలనే ఉంటుందట. మరి ఎడ తింటుంది అసలు, నిద్ర పోతుందా పోతలేదా? ఎందుకు ఇంత భాగవతం ముంగటేసుకుంది కవితమ్మ? మొత్తం తెంపులే కూడా జనాలనే ఉంటుందట. తెంపు లేకుండా జనాలలో ఉంటుంది అంటే ఆమె ఒక లక్ష్యంతో ముందుకు వచ్చింది. అమ్మో, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, నిలబడాలి, రాజకీయాలలో నిలదొక్కుకోవాలనే ఆలోచనతోని ఆమె ఉపాయం ఆ విధంగా ఆమె నడుస్తున్నది. అంటే లక్ష్యం అంటే నాకు అర్థం కాలే. అప్పుడు సారదంద చేస్తే నడవంతనే ఆగిపోయి మళ్ళీ దాన్ని ఇంకా ఎట్లా ముంగడి తీసుకుపోవాలన్నా? సారదందల ఒకలే లేరు, సారదందల అందరూ ఉన్నారు, కుటుంబం మొత్తం ఉన్నది. వస్తే పంచుకుందాం లేకుంటే లేదన్నట్టుగా దూరం నుంచే కూర్చొని చూసిరు అందరూ. ఈమె సక్సెస్ అయితే అదే ఇంప్లిమెంటేషన్ ఇక్కడ జరుగు, ఈయన ఇంప్లిమెంటేషన్ ఇక్కడ చేసు. ముందు ట్రయల్ వర్షన్లో ఈమె దోలిర్రు, బలైంది వాళ్ళు, ఈమె బలైంది. అది అక్కడ సక్సెస్ అయితే ఇక్కడ అమలు చేద్దామని ఉపాయం వేసిండు ఇల్లు. ఇప్పుడు జనాలకు మొత్తం ఇప్పుడు ఇదే అంటకపోయింది. ఇప్పుడు సరే ఆమె చేసింది 100% తప్పే, ఓకే. జనాలు అదే సరే, అక్కడ ఏదైతే మద్యం పాలసీ తీసుకొచ్చిరో ఢిల్లీలో, అదే పాలసీని తెలంగాణలో కూడా ప్రవేశపెడదామని ఆలోచనతోనే అక్కడికి పోయిర్రు. ఇక్కడను ఆంధ్రాలో రెండు, ఆంధ్ర ఆయన కూడా ఉన్నాడు దీంట్లో, మద్యం దాంట్లో. ఆయన ఎంపీ కొడుక ఏమో ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అక్కడ సక్సెస్, అక్కడ ట్రయల్ కొట్టి ఇక్కడ చేసేద్దామని అనుకున్నారు. అధికారంలోనే ఉన్నారు కదా అప్పుడు. అది ఉపాయం వేసిరు కానీ అది బెడిసి కొట్టింది. అది బెడిసి కొట్టడానికి, ఇక అది బెడిసి కొట్టడానికి కారణం బీజేపీ మొత్తం లెక్కలేసి చూస్తూ ఉన్నది. వాళ్ళు పెట్టి కుసురు, ఒలేసి కుసురాలు కేజ్రీవాల్ మీద వేసిరు. ఢిల్లీలో అధికారంలోకి రావాలి, అందుకని చెప్పేసి కేజ్రీవాల్ ఎప్పుడు దొరుకుతాడా అని వాళ్ళు ఉన్నారు. అది చూస్తూ ఉన్నారు. చూసిరు. గవర్నర్ దగ్గరికి పోయింది పాలసీ, పోయినాక ఇదేంది పాలసీ, ఇదేం పాలసీ, ప్రభుత్వానికి నష్టం జరిగే పాలసీ, ఇదేం చేసిరు, పైకి పంపించారు. ఇప్పుడు కేజ్రీవాల్ చెప్తే కవితమ్మ విన్నదా, కవితమ్మ చెప్తే కేజ్రీవాల్ విన్నడా? ఎవరు మోసం చేసినట్టు చెప్పుడు మాటలు పట్టుకొని ధనరాజు మోసపోయినట్టు? దాంట్లో మధ్యలో ఒకడు ఉంటాడు, బోకర్లు ఉంటారు. ఈ పాలసీని క్రియేట్ చేసేటోడు ఒకడు ఉంటాడు. వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సెట్ చేస్తాడు. అంతా నేను చూసుకుంటా, మీకు ఇంత అమ్ముతా, మీకు ఇంత వస్తుంది. కానీ ఆ మధ్యన సుకేష్ అని ఒకడు ఉంటుండే, నెయ్యి డబ్బాలు, ఒక డబ్బాకు 1000 కోట్ల 100 కోట్ల, వాడు 100 కోట్లే అంటాడు. నేను 5 డబ్బాలు ఇచ్చినా అని చెప్పేసి వాడు జైల్లో ఉండి చెప్తున్నాడు. ఏంటంటే ఇది కోడ్ అని అంటాడు. అట్లా ఇలాగ ఒకటి కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ప్రకారం మేము మీకు ఇంత చేరవేస్తాం. లిక్విడ్ క్యాష్ కూడా ఈమె తీసుకున్నట్టు రుజువు అయింది. కాబట్టి ఈమెకు బెయిల్ కూడా దొరకడానికి దగ్గర 6 నెలలు పట్టింది. మరి ఇప్పుడు ఈమె సంగతి మరి మూవ్ అంటే జనాలే నా ఊపిరి, జనాలే నా పంచప్రాణం తిరుగుతుంది పబ్బతి వచ్చి. ఇప్పుడు దెబ్బ తగిలింది, ఇక నేను సాధించేది ఏముంది, ఇక జనాల కోసమే చేస్తా. అరే మంచి ఈ శారదంతా మచ్చ పోవాలేనా? పోవాలి. ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకునికి ఉన్నది, కేసీఆర్కు ఉన్నది. కేసీఆర్ చేసినప్పుడు సోషల్ మీడియా లేవు, మీడియా ఛానల్ ఇన్ని లేవు కాబట్టి ఆయన భాగవతం బయటపడతలేదు. అందరికి ఒక్కొక్కటి ఉన్నది చరిత్ర, బయటపడ్డోళ్ళతోటి బయటపడిన వాళ్ళది ఒకటి. కాబట్టి ఈమె ఏం చేస్తుందంటే మచ్చ పోగొట్టుకోవాలి, తిరగాలి అని ఈమె ప్రయత్నం మామూలుగా కష్టపడతలేదు. ఈమె కోపం అంతా బీఆర్ఎస్ మీదనే. బీఆర్ఎస్ మోసం చేసింది తెలంగాణ ప్రజలని, తెలంగాణను మొత్తం దోసుక తిన్నది. మరి ఎందుకు అంటుందంటే ఈమెకు భాగం ఇయ్యనందుక, మరి లేకుంటే ఈమెను జైలు పంపినందుక, లేకుంటే ఈమె ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతోన, మరి ఎట్లా అనేది అర్థమవుతలేదు. అవునా పిల్లగా? ఇప్పుడు వాటా ఇస్తే ఇప్పుడు బీఆర్ఎస్ బదనాం చేయకపోవునా అంటే ఇప్పుడు మరి రాజకీయాలలో కూడా మరి పదవుల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి కదా, దాంట్లో భాగంలో కూడా మరి జరిగితే జరగవచ్చున్నాయో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేనుంటా, ముఖ్యమంత్రి ఆయన అన్నాడు అనుకో, ఏదొచ్చినా సగం అంటది. అసలు మొత్తానికే లేకుంటే అయిపోతుంది కానీ వాళ్ళు వేసి బయటికి నూకిరిగా. మరి మళ్ళీ ఏం ఉద్దారకం చేద్దామని తిరుగుతుంది మరి జనాల. ఏం ఉద్దారకం చేస్తుంది? ఏం ఉద్దారకం చేసినా ప్రజలు తెలివి కల్లోళ్ళు అల్టిమేట్గా. అంటేనే ఎవరు అమ్మా నువ్వు శారదంగా చేసినావు, మాకు ఏం భోగం పెట్టుకొని వచ్చి మాట్లాడతావు మాతో అని అంటున్నారు ఊర్లపోయి. ఇప్పుడు ఇప్పుడు మనం మంచి చెప్పుకోవాలనుకుంటే ఆమె గురించి మంచి చెప్పుకోవచ్చు, చెడు చెప్పాలంటే చెడు కూడా చెప్పవచ్చు. నువ్వు శారదంద చేసినావు కదా,
సారదంద చేసినావు ఏ ముఖం పెట్టుకొని వస్తావు నువ్వు? ఇంకా ఆ. ఒక ఆడి మనిషి ఉండి సారదంద చేస్తావా? అంతే ఆ? అదే అంటారు లోకం. ఇట్లా అనొచ్చు. ఆ. లేదంటే దంద అన్నప్పుడు ఆడవాళ్ళు అందరితో మొగలతో సమానం. దంద చేసుడేంది? బాగుపడదాం, పైసలు చెప్పేది నువ్వు, చెప్పేది నువ్వు పైసలు సంపాస్తా, నేను ప్రజల కోసం ఖర్చు పెడదామని పోయినా, అక్కడ వచ్చిన పైసలని తెలంగాణ ప్రజలకు ఖర్చు పెడదామని పోయినా, అమ్మా ఇట కూడా మలపొచ్చు. అమ్మా అంటే మాట మలపాలంటే ఇటు మలపొచ్చు. చెప్తున్నా నేను, మాట మలపాలంటే ఇటు మలపొచ్చు అటు మలపొచ్చు, ఎటైనా మలపొచ్చు అంటున్నా. నేను ఇంతకుముందు ఏం చెప్పినా, అల్టిమేట్గా ప్రజలు తెలివైన వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మనం ఎంతసేపటికి వివరణ ఇవ్వాల్సిందే. మనం వివరణ చెప్తాం, ఏం జరుగుతున్నాయి రాజకీయాలలో, ఎట్లా జరుగుతున్నాయి అనేది మనం డిస్కస్ చేస్తుంటాం. అంతే తప్పితే ఆమె దొంగ ఈయన దొంగ అని మనం డిసైడ్ చేయలేము. అది అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేస్తారు. సరే, ఇక ఆమె బాగోతాం అట్ట ఉంచు.